కమల అనే గృహిణి ఉండేది. ఆమె ఇంటి పనులన్నీ చాలా బాగా చేసేది. అత్తమామల్ని కూడా బాగా చూసుకునేది. కొద్ది రోజుల తర్వాత ఇంట్లోకి చిన్న కోడలు వచ్చింది. ఆమె పేరు విమల. విమల సోమరి, అత్యాస స్వభావం గలది. అమ్మా కమలా, ఈరోజు నువ్వు వంటైతే మస్తు మంచిగా చేసినావు. థ్యాంక్యూ అత్తమ్మా. నువ్వు నాకు బాగా నచ్చినావు. నీకోసం నేనొక చిన్న గిఫ్ట్ తెచ్చినా. ఓ, చాలా థ్యాంక్స్ అత్తమ్మా. విమల చాటుగా అన్నీ చూస్తూ ఉంది. పెద్ద కోడలి మీదేమో గంత ప్రేమ, చిన్న కోడల్ని అడిగేటోళ్లే లేరు. రా విమల, కూసో. నువ్వు ఒక్కదానివే కూసుని తిను, నేను నా రూముకు పోయి తింటా. తరువాత రోజు కమలకి జాకెట్లో ఒక బంగారు నాణెం దొరికింది. వెంటనే ఆమె అత్త దగ్గరికి వెళ్లి చెప్పింది. అత్తమ్మా, ఇటు చూడుర్రి. అత్తమ్మా, గీ బంగారం మీదే, మీరిచ్చిన జాకెట్లనే దొరికింది. లేదు బిడ్డా, అదొక మాయా జాకెట్. గండ్ల నుంచి నువ్వు రోజుకొక బంగారు నాణాన్ని పొందుతావు. అరేవా, ఇది చాలా వింతగా ఉందత్తమ్మా. విమల వాళ్ల మాటలన్నీ విని కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. కానీ జాగ్రత్త, అందులో నుండి ఒకేసారి ఎక్కువ బంగారం తీయడానికి చూసినావనుకో, మెల్లమెల్లగా నీ జుట్టంతా ఊడిపోతది. అక్కకైతే అత్త మహిమగల జాకెట్ ఇచ్చింది. నేను దాన్ని ఎట్లయినా ఎత్తుకురావాలి. అందులో నుంచి మస్తు బంగారం తీసుకుని మంచిగా ఫుల్ నగలు చేయించుకుంటా. ఒకరోజు టైం చూసుకుని విమల జాకెట్ ని దొంగలించింది. ఆహా, ఒక నాణెం వచ్చింది. అరే, ఇంకోటి కూడా వచ్చింది. అరే, నేను జాకెట్ ఆడపెట్టినా దొరుకుతనే లేదు. మంచిగా చూడు, ఇక్కడే ఎక్కడనో ఉంటది. విమల, నా జాకెట్ ఏమన్నా చూసినావా? లేదక్కా, నేనైతే చూడలేదు. జాకెట్ పోయి కొన్ని రోజులు గడిచాయి. విమల జాకెట్ నుండి రోజూ బోలెడన్ని నాణాలు తీస్తూ ఉండేది. వాటిని గదిలో పోగు చేసేది. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఓరి దేవుడా, ఏమైంది నా జుట్టుకి? ఇట్లా ఊడిపోతున్నాయేంటి? నేను కూడా చూస్తున్నా. ఇల్లు ఊడుస్తుంటే చాలా జుట్టు కనిపిస్తుంది అత్తమ్మా. అత్తమ్మా, అక్క, చూడురి ఏమైందో. ఓరి దేవుడా, చెల్లి, నీ జుట్టంతా ఏమైంది? 2 నెలల్లో మొత్తం ఊడిపోయింది. 2 నెలలా? 2 నెలల కిందనే జాకెట్ కూడా పోయింది కదా. నాకిప్పుడు అర్థమైంది. విమల, నువ్వే కదా గా జాకెట్ ని తీసింది? నా జుట్టంతా ఊసిపోయిందని చెప్తుంటే మీకు మీ జాకెట్ ఎక్కువైందా? విమల, గా జాకెట్ నుండి నువ్వు ఎక్కువ బంగారం తీసినావు, అందుకే నీ జుట్టంతా ఊసిపోయింది. అసలు అట్లెట్లయితది? గా జాకెట్ నుండి రోజుకి ఒక్కటే నాణెం తీయాలి. ఎక్కువ తీస్తే జుట్టంతా ఊసిపోతది. ఏంది? నా జుట్టు. బాధపడకు విమల, ఒక్క ఏడాదిలా నీ జుట్టంతా మళ్ళా వస్తది. వామ్మో, ఏడాదా? నా జుట్టు. రేణు అల్లరి అమ్మాయి. ఎప్పుడూ ఏదో ఒక అల్లరి చేస్తూనే ఉంటుంది. అల్లరి ఎక్కువైనప్పుడల్లా వాళ్ళమ్మ చేత తిట్లు కూడా తింటుంది. రేణు వాళ్ళ కుటుంబ పరిస్థితి సామాన్యమైనది. రేణు అమ్మా నాన్న చాలా పొదుపుగా జీవితాన్ని గడిపేవారు. వాళ్ళిద్దరూ ఒక పెట్టెలో డబ్బులు దాచేవారు. ఒకరోజు రేణు ఇల్లంతా పరిగెడుతూ ఆడుకుంటూ ఉంది. ఒకసారి వాళ్ళ అమ్మని, ఇంకొకసారి వాళ్ళ నాన్నని పట్టుకుంటూ ఉంది. ఆ రోజు వాళ్ళమ్మ పప్పు వండుతుంది. ఆమె వంట చేస్తూ ఒకసారి బయటకు వెళ్ళగానే రేణు ఒక కుర్చీ తీసుకుని వచ్చి డబ్బులు దాచిన పెట్టెను తీయడానికి ప్రయత్నించింది. అంతే, తీస్తుండగా ఆ డబ్బాలో డబ్బులన్నీ మరుగుతున్న పప్పులో పడిపోయాయి. సాయంత్రం రేణు వాళ్ళ నాన్న ఆఫీస్ నుండి రాగానే వాళ్ళ అమ్మ జరిగిందంతా చెప్పింది. మనం దాచుకున్న పైసలన్నీ పప్పులో పడ్డాయి. నా ఉద్యోగం కూడా పోయింది. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. నాకాడ ఓ మంచి ఐడియా ఉన్నది. గీ చుట్టుపక్కల కాలేజీ పిల్లలు చాలా మందున్నారు. వాళ్ళందరూ తినడానికి ఎక్కడెక్కడికో పోతున్నారు. మనమే ఒక హోటల్ పెట్టి టిఫిన్స్ లంచ్ పెడదాం, ఏమంటావ్? ఐడియా మస్తున్నది గాని తెలిసినోళ్ళేమనుకుంటారో ఏమో. అనుకుంటారు. మనదేమీ అంబానీ ఫ్యామిలీ కాదు కదా. అట్లనే తీ మరి, రేపటి నుంచే మొదలు పెడదాం. అది అట్లా చెప్పు. అమ్మా,
ఇయాల నువ్వు హోటల్లో ఏం స్పెషల్ చేస్తున్నావు? ఆలూ పూరి. వావ్, నాకు ఆలూ పూరి అంటే మస్త్ ఇష్టం. స్టూడెంట్స్ అందరికీ ఆలూ పూరి బాగా నచ్చింది. రేణు వాళ్ళమ్మ కూడా రోజు అదే చేస్తుండేది. ఆదివారం స్పెషల్ ఉండేది. అంతా బాగా జరుగుతుంది అని అనుకుంటుండగా ఒకరోజు రేణు వాళ్ళమ్మ అనారోగ్య పాలైంది. డాక్టర్ 10 రోజుల పాటు రెస్ట్ అవసరమని చెప్పారు. 10 రోజుల తర్వాత రేణు స్కూల్ ట్రిప్ కూడా ఉంది. అందుకోసం వాళ్ళు ఇంకా ఎక్కువ డబ్బులు కూడబెట్టాల్సింది. రేణుకి వాళ్ళ నాన్నకి వంట చేయడం రాదు. హరే దేవుడా, ఇప్పుడు ఏం చెయ్యాలి? హోటల్లా వంట ఎవరు చేస్తారు? అరే రేణు, నువ్వు టెన్షన్ పడకు, మేమిద్దరం అన్ని చూసుకుంటాంలే. మరుసటి రోజు ఉదయం నాన్న కూతురు ఇద్దరు కలిసి ఎలాగో అలా ఆలూ పూరీ చేశారు. రుచిగా లేకపోవడం వల్ల 2-3 రోజుల్లోనే కస్టమర్స్ తగ్గిపోయారు. నా వల్లనే అమ్మ నాన్నకి ఎన్ని కష్టాలొచ్చి పడ్డాయి. నేను యాత్రకు పోనింకా. నా చేతులతోనే హోటల్లా 50 ప్లేట్ల ఆలూ పూరీ చేస్తా. యాత్రతో ఏమొద్దు ఇక. రేణు వెళ్లి పిండి ఉండే పెట్టె తెరిచింది. అందులో ఒక ప్లేట్ ఆలూ పూరీ ఉంది. అది చూసి, అరే, ఇంట్లోకి ఆలూ పూరీ ఎక్కడి నుంచి వచ్చింది అని అనుకుంటూ ఆలూ పూరీ బయటకు తీసింది. అది బయటకు తీయగానే పెట్టెలో ఇంకోటుంది. అంతలోనే రేణు నాన్న కూడా అక్కడికొచ్చాడు. ఆ పెట్టెలో నుండి ఒకదాని తర్వాత ఒకటి 50 ప్లేట్ల ఆలూ పూరీ బయటకొచ్చాయి. రేణు జరిగిందంతా వాళ్ళ నాన్నతో చెప్పింది. అరే, ఏమంటున్నావు బిడ్డా నువ్వు? కసువంటువన్నీ కథలలోనే జరుగుతాయి బిడ్డా. నువ్వే చూడు నాన్న, వస్తున్నాయో లేదో. అవును, నిజంగానే వస్తున్నాయి. రా నాన్న, టేస్ట్ చేద్దాం. మంచిగుంటే జల్దీ జల్దీ తీసుకెళ్లి ఇవన్నీ హోటల్లో పెడదాం. వారెవ్వా, ఇదైతే మస్తు టేస్ట్ ఉన్నది. అచ్చం మీ అమ్మ వండిన దానిలక్కే ఉన్నది. రేణు వెళ్లి జరిగిందంతా వాళ్ళమ్మకి చెప్పింది. దేవుడు నా మొర ఆలకించినట్టున్నాడు. రేణు ప్రతిరోజు ఆ డబ్బాలో నుండి ఆలూ పూరీ రావాలని కోరుకుంటూ ఉండేది. వాళ్ళ నాన్న అవన్నీ తీసుకెళ్లి కస్టమర్స్కి ఇచ్చేవాడు. మెల్లమెల్లగా కస్టమర్స్ ఎక్కువవుతున్నారు. 10 రోజుల్లోనే రేణు స్కూల్ ట్రిప్కి కావలసిన డబ్బులు వచ్చేశాయి. రేణు వాళ్ళ అమ్మ ఆరోగ్యం కూడా బాగా అయింది. 11వ రోజు రేణు డబ్బా ముందు కూర్చుని ఆలూ పూరీ కోరుకుంది. కాని ఆ పెట్టెలో నుండి ఏమీ రాలేదు. రేణు వాళ్ళ అమ్మకి అర్థమైంది, దేవుణ్ణి నమ్మిన వారికి ఎప్పుడూ ఆయన సహాయం చేస్తూ ఉంటాడని. ఇక ముగ్గురు హోటల్ కోసం కష్టపడడం మొదలుపెట్టారు. రేణు స్కూల్ ట్రిప్కి కూడా వెళ్తుంది. ఇప్పుడా మాయా ఆహార పెట్టె ఒక మామూలు డబ్బా. ఇటువంటి మరికొన్ని అద్భుతమైన కథల కోసం చూస్తూ ఉండండి. కాకా టీవీ.